కేటీఆర్ ఇండిగోకు భారీ పెనాల్టీ వేస్తామని చెప్పేసి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది ఆ ప్రాసెస్లో కూడా ఉన్నది. అయినా కూడా వాళ్ళకి దమ్ము లేదు, వాళ్ళ పెనాల్టీ అది ఏం చేయలేరు వాళ్ళని. ఆ సొల్లువాగుడే మీ పతనం. అది మీ పతనంకు వన్ ఆఫ్ ద రీజన్ మీ సొల్లువాగుడే. మోడీ అక్కడ ఉన్నది ఎవరు అల్లటప్ప కాదు. మోడీ అనే వ్యక్తి అంత ఈజీగా ఎవరిని కూడా వదలడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నీలాంటి తాటాకు చొప్పులకు బెదిరే వ్యక్తి కాదు. ఇంకొక విషయము, నువ్వు మాట్లాడుతున్నావు ఎల్ఐసి గురించి మాట్లాడుతున్నావు. ఏం తెలుసు ఎల్ఐసి గురించి? ఏమైనా అవగాహన ఉందా నీకు? ఎల్ఐసి అంటే ఏంటో తెలుసా అసలు కంపెనీ గురించి? ఆ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ 17 లక్షల కోట్లు. 17 లక్షల కోట్లు ఎల్ఐసి టోటల్ ఇన్వెస్ట్మెంట్స్. అది దాదాపు 310 కంపెనీలలో ఇన్వెస్ట్ చేశాను. నువ్వు చెప్తున్నావు కదా ఒక కంపెనీ, ఏదైతే కంపెనీ ఉందో అదాని కంపెనీ గురించి మాట్లాడుతున్నావు. ఎందుకంటే రేవంత్ ఉన్నాడు కదా, రాహుల్ గాంధీ, వాడవాడు అదాని గురించి మాట్లాడతాడు కదా, నువ్వు ఒకరి దాంతో. రాహుల్ గాంధీకి నీకు పెద్ద తేడా ఏం లేదు నా దృష్టిలో. ఏం మాట్లాడుతున్నావు? 50,000 కోట్లు పెట్టినని చెప్తున్నావు. 38,658 కోట్లు ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అదానిలో. 310 కంపెనీలలో ఇది ఒక కంపెనీ. అంటే అదానిలో ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 2.28% మాత్రమే. అది కూడా తెలియని వ్యక్తివి నువ్వు. అది కూడా నీకు తెలియదు. ఎల్ఐసి అనేది ఎస్బీఐలో పెట్టింది, ఐసిఐసిలో పెట్టారు, రిలయన్స్లో పెట్టారు, ప్లస్ హెచ్డిఎఫ్సిలో పెట్టారు, ఎల్ఎన్టీలో ఉంది, హెచ్సిఎల్ కంపెనీలో ఉంది. అది కూడా తెలియని వ్యక్తి నువ్వు. ఏదో విచిత్రం కొత్త ఏదో నువ్వు ఫైండ్ అవుట్ చేసినట్టు, దొరకబెట్టినట్టు, అదొకటి పెద్ద స్కామ్ జరిగినట్టు మాట్లాడుతున్నావు. కనీసం అసలు ఉండాలి ఏదైనా మాట్లాడటం.